ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంక్షేమంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉన్నటువంటి 46,50,000 మందికి పైగా రైతులకి గత ఏడాది సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 20,000 రూపాయల చొప్పునైతే డబ్బులనైతే ఇవ్వడం జరిగింది. ఇక ప్రధాని మోడీ గారు కూడా క్రమం తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 43 లక్షల మంది రైతులకి ప్రతి సంవత్సరం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేస్తే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి తాజాగా ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత అంటే ఈ సంవత్సరంలో కూడా 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ తొలి విడత డబ్బులను కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులను గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అన్నమాట. ఇప్పటికే ఏదైతే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మరి ఆ రైతులైతే సంబంధించిన డబ్బులను డేట్ ఫిక్స్ అయితే చేసింది. డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎన్ని రోజులు సమయం అనేది పట్టొచ్చు, ఏ జిల్లాలలో ముందుగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మందికి పైగా రైతులకి ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకి ఏదైతే పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా తొలి విడత కింద డబ్బులను 7,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మరి ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి అనే దానిపై చాలామంది రైతులకి అడుగుతున్నారు, కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా ఈ అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం చూసుకున్నట్లయితే 7,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతులకైతే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద ఈ 7,000 రూపాయలను అయితే జమ చేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా తమ తమ ఖాతాలు అనేది రన్నింగ్లో ఉన్నాయి అని అయితే చెక్ చేసుకోవాల్సిందిగా మన ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినట్లు ఇక్కడనైతే తెలుస్తుంది. మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే జూన్ నెల మొదటి వారం నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతులకి, అటు కేంద్ర ప్రభుత్వం అర్హత సాధించినటువంటి 43 లక్షల మంది రైతులకి ఈ 7,000 రూపాయలు మొదటి విడత కింద రైతుల ఖాతాలలోనైతే డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బులు జమ కావాలంటే మీరైతే తప్పకుండా మీ ఖాతాలోకి వచ్చేసి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్బీసీ లింక్ అప్డేట్స్ అనేది మీరైతే తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు, డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.